തെലങ്കാന സംസ്ഥാന സെക്രട്ടറി CPIM സംസ്ഥാന സെക്രട്ടറി തമിനേനി വീരഭദ്രത്തിന്റെ പദയാത്ര തെലങ്കാനയിൽ സമാപിക്കുകയാണ്. പിണറായി വിജയൻ സരൂർ നഗർ ഗ്രൗണ്ടിൽ സമ്മേളനം ഉദ്ഘാടനം ചെയ്ത് जय हो जय हो जय हो जय हो वर्दिल्लाले 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 जय సోదరి సోదరులారా, పినరయి విజయన్ గారు కేరళ ముఖ్యమంత్రిగా CPIM పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులుగా పనిచేస్తున్నారు. మన రాష్ట్రానికి పినరయి విజయన్ గారు వస్తారని తెలిసిన తర్వాత గత 20-25 రోజులుగా RSS BJP వారు మేము అడ్డుకుంటాము, సభను జరగనీయకుండా చేస్తామని అనేక ప్రకటనలు వచ్చినాయి. మేము పోలీసు వారికి తెలియజేశాం శాంతి భద్రతలు కలగజేస్తారని, లేకపోతే ఇతర ఏర్పాటు చేస్తారని. కానీ మేము అనుకున్నాం RSS BJP మతోన్మాద శక్తులకి వామపక్షాలు అంబేద్కరిస్టులు గుణపాఠం చెప్పి తీరాలి. తెలంగాణ రాష్ట్రంలో మేము మైనార్టీలకి, దళితులకి, సామాజిక తరగతులకి అండగా ఉంటామన్నటువంటి ఒక సందేశాన్ని కూడా ఈ వేదిక నుంచి అందజేయాలని మేము అనుకుంటా ఉన్నాం. అంతేకాదు BJP RSS లాంటి శక్తులకి భయపడి మీటింగులు రద్దు చేసుకొని నీ బాంఛన అనేటటువంటి గుణం వామపక్షాలకు కానీ CPIMకి కానీ లేదు అనేటటువంటి ఒక మెసేజ్ను కూడా మేము ఇవ్వాలనుకుంటా ఉన్నాం. అంతేకాదు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మైనార్టీలు కానీ, SCలు కానీ, STలు కానీ, BCలు కానీ, MBCలు కానీ 93% ఉన్నారు. ఇలాంటి ప్రజలకే RSS నుంచి, BJP నుంచి, మతోన్మాదుల నుంచి ఏ దాడులు జరిగినా వారికి రక్షణగా కమ్యూనిస్టులు, అంబేద్కరిస్టులు తెలంగాణ రాష్ట్రంలో నిలబడతాం అన్నటువంటి ఒక మెసేజ్ను కూడా మేము ఇస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మన ముఖ్య అతిథి పినరయి విజయన్ గారు మాట్లాడతారు. వారి ప్రసంగాన్ని తెలగపల్లి రవి గారు తెలుగులోకి అనువదిస్తారు. Comrades, brothers and sisters, I don't know Telugu. Because of that, I will speak in English. Revolutionary greetings to all my comrades who are gathered here at this Telangana Samajika Sanakshema Samara Sammelanam that marks the culmination of the Mahajana Yatra. Special greetings to the CPIM Telangana State Committee and the Secretary Comrade Tamineni Veerabhadram for successfully taking up this challenging task. కామ్రేడ్ సోదరి సోదరులారా, ఈ రోజున ఈ సామాజిక న్యాయం సంక్షేమ సమర సమ్మేళనానికి హాజరైనటువంటి మీకు అందరికీ కూడా విప్లవ శుభాకాంక్షలు నేను తెలియజేస్తూ ఉన్నాను. నాకు తెలుగు రాదు కాబట్టి నేను ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాను. ఈ మహాజన పాదయాత్రకు తారాస్థాయిగా ఈ రోజున ఇక్కడికి చేరినటువంటి కామ్రేడ్ తమ్మినేని వీరభద్రం గారి నాయకత్వంలో చేరిన బృందానికి నేను హృదయపూర్వకమైన అభినందనలు చెప్తూ ఉన్నాను. I understand that ever since it was launched at Ibrahim Pattanam by Dr. B.R. Ambedkar's grandson Prakash Ambedkar over 150 days back, the Padayatra has covered more than 4,000 kilometers, eliciting the views of the common people of Telangana on a wide range of issues relating to their lives. The Mahajana Padayatra is a telling example of how the CPIM is committed to the people on the ground, their hopes and aspirations. ఈ మహాజన పాదయాత్రను 4 మాసాల కిందట మహనీయుడు బిఆర్ అంబేద్కర్ గారి మనవడు ప్రకాష్ అంబేద్కర్ ప్రారంభించారని మనకందరికీ కూడా తెలుసు. అప్పటి నుంచి పాదయాత్ర
4,000 కిలోమీటర్లు ప్రయాణించి ఈ రోజున ఇక్కడ చేరుకున్నది. ఈ క్రమంలో ఎక్కడికక్కడ ప్రజలను కలుసుకొని వివిధ జీవన రంగాలకు సంబంధించి వాళ్ళ సమస్యలు ఏంటి, వాళ్ళ పరిస్థితులు ఏమిటని చాలా క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేసి ఇక్కడికి చేరింది. ఈ పాదయాత్ర విజయవంతంగా పూర్తి కావడం అన్నది సిపిఐఎం ఏ విధంగా మార్క్సిస్టు పార్టీ సామాజిక సంక్షేమానికి, సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నది అని చెప్పేటటువంటి ఒక గొప్ప ఉదాహరణగా మన కళ్ళ ముందుంది. The fact that the people were asked to obstruct the Mahajana Yatra is enough proof to understand that we are on the right path, rather than making such undemocratic calls to obstruct people's movements. A plan for alternative development of the state should be launched, or the proposal made by the CPIM Telangana State Committee should be taken up. I salute the brave people of Telangana for receiving the Mahajana Yatra with warmth and wide open arms. The unprecedented response we have got is evident in the fact that attempts to obstruct this convention on flimsy political grounds has also been thwarted by the progressive people of this state. I need not go into the details of the BJP MLA's nefarious statements. I am sure that this convention will stay true to the objectives of the Mahajana Yatra and provide a platform for alternative politics in the state, to discuss an alternative plan of action for social justice and all-round development and solution for the problems faced by the people of Telangana. మనం ఈ పాదయాత్రను అభినందించుకుంటున్నాం, కానీ కొంతమందికి ఇది మింగుడు పడలేదు. పాదయాత్ర ప్రకటించిన వెంటనే వాళ్ళు ఈ పాదయాత్రను అడ్డుకోండి, ఆటంకపరచండి అని చెప్పి పిలుపిచ్చారు. అయినా కానీ ఈ పాదయాత్ర ఇంత జయప్రదంగా పూర్తయింది. ఈ పూర్తి కావడం ద్వారా ప్రజలు అటువంటి పిలుపులు ఇచ్చిన వాళ్లకు తగిన సమాధానం చెప్పారు, వాటిని వమ్ము చేశారని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. మీరు ఇలాంటి మంచి పిలుపులను అడ్డుకోమని పిలుపులు ఇవ్వడం కాదు, వాటిని అడ్డుకోవడం కాదు మీరు చేయాల్సింది. ఈ తెలంగాణ యొక్క సమగ్రాభివృద్ధికి, సామాజిక న్యాయానికి ఏం చేయాలి, ఎటువంటి ప్రత్యామ్నాయ విధానం అనుసరించాలనే దాని మీద మీరు ప్రజలతో చర్చించండి. ఒకవేళ మీకు చర్చించే ఓపిక లేకపోతే సిపిఐఎం ముందుంచినటువంటి ప్రణాళిక ఉంది, దాని ఆధారంగా మీరు వెళ్ళండి. కానీ మీరు ఆ రెండు పనులు చేయకుండా ఈ పాదయాత్ర గాదిలోనే హంసపాదులాగా దీన్ని అడ్డుకోమని పిలిపించారు, దాన్ని ప్రజలు పూర్తిగా వమ్ము చేశారు. అలాగే బీజేపీ ఎమ్మెల్యేలు కొంతమంది రకరకాలైన కుటీల ప్రకటనలు చేశారు. ఆ ప్రకటనలన్నిటి జోలికి నేను పోవడం లేదు. వీటన్నిటిని కూడా వమ్ము చేసి జయప్రదంగా ఇక్కడ చేరినటువంటి ఈ పాదయాత్ర ఈ తెలంగాణ యొక్క సమగ్రాభివృద్ధికి సంబంధించి, సామాజిక న్యాయానికి సంబంధించి ఒక దృక్పథాన్ని సమాజం ముందు పెట్టింది, ఒక వైఖరిని తీసుకొచ్చింది. దీన్ని ఆధారంగా చేసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను. The opinions collected from the people during the Yatra has made it clear that the slogan, "Our share is as much as we are," which was raised by the Padayatra, is the true solution to the problems ailing the state. Several promises were made to the underprivileged sections of the state, and none of them have been kept. Subplans to devolve funds for the deprived sections is the only way for development of the state of Telangana, as these sections, including SC, ST, BC, MBC and minorities, constitute 93% of the state's population. They are far from the mainstream of the so-called development, as proven by their health and education parameters, which remain far below the national average. Let me reiterate that social justice can be achieved only through economic, social, cultural and political equality. A radical change in the government's policies is required to achieve this, as envisaged in the alternative manifesto released by the CPIM. ఈ పాదయాత్ర విజయం మనకు ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉంది. ఈ సమాజంలో చాలా మార్పులు రావాల్సిన అవసరం ఉంది. అట్టడుగున ఉన్న వాళ్ళకు సంబంధించినటువంటి అనేక సమస్యలు పరిష్కారం కావాల్సి ఉంది. ప్రజలకు మీరు చాలా వాగ్దానాలు చేశారు, చాలా తరగతులకు, కానీ అవి కూడా అమలు జరిగిన పరిస్థితి లేదన్నది క్షేత్రస్థాయికి వెళ్ళినప్పుడు తెలుస్తూ ఉంది. కాబట్టి ఈ సమాజంలో అట్టడుగున ఉన్నటువంటి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఎంబీసీలు, అత్యంత వెనుకబడిన తరగతుల వాళ్ళు, మైనారిటీలు, మహిళలు,
వీళ్ళందరూ 93% మంది ఉన్నారు మన సమాజంలో. మీరు అభివృద్ధి అభివృద్ధి అంటున్నారు, కానీ అట్టడుగునున్న ఈ 93% మంది కనుక ఆ అభివృద్ధి ఫలితాలు చేరకపోతే అది అభివృద్ధే కాదు. అందుకని నిజమైనటువంటి అభివృద్ధి జరగాలి అంటే సబ్ ప్లాన్ల ద్వారా, అలాగే సరైనటువంటి కేటాయింపుల ద్వారా, కేటాయించిన వాళ్ళకు చేర్చడం ద్వారా మాత్రమే నిజమైనటువంటి అభివృద్ధి జరుగుతుంది. అటువంటి అభివృద్ధికి జరగాలి అంటే మన ప్రభుత్వాల యొక్క విధానంలో, పాలకుల ఆలోచనల్లో కూడా మార్పు రావాలి. ఎలాంటి మార్పు రావాలి అంటే ఈ మహాజన పాదయాత్ర సందర్భంగా CPIM విడుదల చేసినటువంటి సమగ్ర ప్రణాళిక దానికి సంబంధించి ఒక మార్గనిర్దేశం చేస్తూ ఉంది. దాన్ని మీరు అనుసరించండి, దాని మీద చర్చించి సామాజిక న్యాయం సాధిస్తే మాత్రమే కింద ఉన్న వాళ్లకు న్యాయం జరుగుతుందనే విషయం మనకు అర్థమవుతుంది. I would like to recall the heroic struggle of the peasants of Telangana in the late 40s, which made the issue of land reforms an agenda in the country. It is with the spirit of that struggle that powerful movements of the people should be conducted for building a new India. We should not forget that Telangana came into existence riding on the movements that challenged the socio-political and economic exclusion of this region while it was part of undivided Andhra Pradesh. Naturally, the slogans that rallied the public and aroused their sentiments focused on this exclusion, the exclusion of regions and classes from getting benefited from economic development. This enthused the public to plunge into historic protest actions on a sustained basis. Even the formation of a separate state of Telangana did not help in achieving the objectives of social justice. Only certain political leaders who amassed wealth disproportionate to their sources of income were the beneficiaries. That is why the CPIM in Telangana embarked on this historical Padayatra. It was revealed in the Padayatra that those who the people of Telangana thought would fight for their justice are only interested in themselves. They are implementing the same policies of globalization and liberalization, which have widened the development gap between various sections of people as well as regions across the country. Instead of pursuing alternative policies, they are branding those who ask for inclusive development policies and put forth alternative development agenda like the CPIM as anti-Telangana. ఈ సందర్భంగా మనం మహత్తరమైనటువంటి వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని గుర్తు చేసుకోవాలి. ఆ పోరాటం భారతదేశం అంతటిని కూడా ఉత్తేజపరిచింది. తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో మనం ఒక నవ భారతాన్ని నిర్మించాలి, ఒక నూతన భారతాన్ని ఆవిష్కరించాలని ఎక్కడికక్కడ మహత్తరమైన ప్రజా ఉద్యమాలు పెరిగాయి. ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ప్రాంతాలకు సంబంధించినటువంటి అసమానతలు కొన్ని ఉన్నాయి. అనేక తరగతులకు తగిన న్యాయం జరగడం లేదు అనేటటువంటి నినాదంతో ప్రత్యేక తెలంగాణ కావాలన్నటువంటి కోరిక ముందుకు వచ్చింది. ఎందుకని ప్రత్యేక తెలంగాణ కోరిక వచ్చినప్పుడు దానికి అంత మద్దతు లభించింది అంటే సాధించిన అభివృద్ధిలో కొన్ని ప్రాంతాలకు కొన్ని తరగతులకు రావాల్సింది రాలేదు కాబట్టి ఈ పోరాటంలో పాల్గొంటే మా వాటా మాకు దక్కుతుంది అన్నటువంటి ఒక భావన, ఒక ఉత్సాహంతో ప్రజల పోరాటంలో పాల్గొన్నారు. అదొక చారిత్రాత్మకమైనటువంటి మార్పులకు దారితీసింది. కానీ ఏమైంది, విభజన జరిగిన తర్వాత కూడా విధానాలు మారకపోవడం వల్ల అంతకుముందున్నటువంటి అసమానతలు, అంతకుముందున్నటువంటి సమస్యలు, వివక్షలు అలాగే కొనసాగుతున్నాయి. ఎవరైతే కొంతమంది అక్రమార్జనలతో జేబులు నింపుకుంటున్నారో, పెట్టెలు నింపుకుంటున్నారో అటువంటి వాళ్లకు తెలంగాణ వచ్చినందువల్ల లాభం జరిగింది తప్ప అసంఖ్యాకమైన అట్టడుగు జనబాహుళ్యానికి ఇంకా ఎటువంటి మేలు జరగలేదు. ఈ విధానాలు కనుక మార్చకపోతే, నిజమైనటువంటి ప్రత్యామ్నాయ విధానాలు మీరు అమలు జరపకపోతే విభజన వల్ల కొత్త రాష్ట్రం ఏర్పడినా కానీ ప్రజలకు జరిగే మేలు ఉండదు అనే అనుభవం మనకు చెప్తూ ఉంది. CPIM ఆ విషయాన్నే చెప్తుంది. మీరు అదే సరళీకరణ విధానాలు, అవే ప్రైవేటీకరణ విధానాలు కనుక మీరు అమలు జరిపేటైతే ఇక్కడ న్యాయం జరిగేదేమీ ఉండదు. అందుకనే మహాజన పాదయాత్ర ఎలుగెత్తి చాటింది, సామాజిక న్యాయం కావాలి, విధానాల్లో మార్పు రావాలి, అప్పుడు మాత్రమే నిజమైనటువంటి న్యాయమైనటువంటి తెలంగాణ సమాజం ఏర్పడడం సాధ్యం అనే నినాదం ఇచ్చింది. While all sections of the people of Telangana
are struggling for justice under the present regime, they are doubly denied justice due to the anti-people policies of the central government. Time and again, we have seen the anti-people and pro-corporate policies of the BJP government. Demonetization was a thoroughly thoughtless act. South Indian states are facing the severest drought that they have experienced in the last 115 years. The drought may be described as a natural disaster, but the disaster induced by demonetization is completely man-made. More than 100 people lost their lives in the country while waiting for withdrawing money from the banks. Though the union government had claimed that by demonetization, black money can be arrested, funding for terrorists can be stopped, fake currency can be seized, and corruption and scams can be put to an end, nothing in that direction has been achieved so far. In fact, the recent biggest catch of fake currency was from Gujarat. It was said that everything will be all right in 50 days. Not just 50 days, 5 months have passed and the economy is still in a limbo. Even with falsified numbers, the central government could not show an increased growth rate. రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయని మనం చెప్పుకుంటూ ఉంటే ప్రజల పరిస్థితి గోడ దెబ్బ చెంప దెబ్బలాగా తయారైంది. రాష్ట్రంలో విధానాలు ఇలా ఉంటే కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారి ఎన్డీఏ ప్రభుత్వం మరింత వినాశకరమైన విధానాలు అనుసరిస్తూ ఉంది. దాని విధానాలన్నీ కూడా సంపన్న కార్పొరేట్లకు అనుకూలంగా ప్రజలకు వ్యతిరేకంగా ఉంటున్నాయి. మీరు ఒకటి తీసుకోండి, ఆ మధ్య నోట్ల రద్దు ప్రహసనం పెద్ద హడావుడి చేశారు. నోట్ల రద్దు దానివల్ల మొత్తం దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయిపోయింది. దక్షిణ భారతదేశం చాలా దెబ్బతిన్నది. ఇది మనుషులు చేసినటువంటి ఒక అనాలోచిత చర్య. అంతకుముందు కూడా దక్షిణ భారత రాష్ట్రాల్లో కరువు వచ్చింది. ఒక 110 ఏళ్లలో రానంత కరువు వచ్చింది. కరువు రావడం అనేది ప్రకృతి వైపరీత్యం. కానీ నోట్ల రద్దు వల్ల సృష్టించింది ఇది ప్రభుత్వం సృష్టించినటువంటి ఒక వైపరీత్యం. ఎన్ని మాటలు చెప్పారు, నోట్ల రద్దు చేస్తే అవినీతి అయిపోతుందన్నారు, టెర్రరిజం అంతా దీనివల్లే వస్తుందన్నారు, నకిలీ నోట్లను మేము అరికడతామన్నారు, 50 రోజుల్లో మొత్తం సర్దుబాటు అవుతుందన్నారు. 50 రోజులు కాదు, 5 నెలలు అయిపోయినాయి, ఇప్పటికి కూడా ఏమి సర్దుబాటు కాలేదు. టెర్రరిజం ఏమన్నా ఆగిందా, అవినీతి ఎక్కడన్నా ఆగిందా అంటే మనకు ఆ దాఖలాలే కనిపించడం లేదు. ఇంకా విచిత్రం ఏమంటే దొంగ నోట్లను అరికట్టడానికి నోట్ల రద్దు ఉపయోగపడుతుంది అని చెప్పిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి గుజరాత్ రాష్ట్రంలోనే దొంగ నోట్లు చాలా ఎక్కువగా పట్టుబడ్డం అన్నది ఇది ఏ విధమైనటువంటి ప్రయోగం విఫలమైంది అనే విషయం మనకు తెలియజేస్తుంది. అందుకనే ఇటువంటి వినాశకర విధానాల నుంచి ప్రజానుకూలమైన విధానాల వైపు రావాల్సిన అవసరం ఉంది. While the central government is keen to protect the interest of their crorepati corporate friends, they have no regard for the interests of the ordinary citizens of this country. There was a long-standing demand for ensuring that 100 days of work is provided through the MGNREGA, which gives employment to a vast majority of the people in rural India. Cutting down of funds for MGNREGA has become a hallmark to the central government. The UPA-led government explicitly killed this scheme by reducing budgetary allocation in a cynical way, which also led to huge arrears in wage payments to workers. Now the present NDA government has gone a step ahead and is on way to openly extinguish the scheme. By restricting the scheme to only the most backward districts, the universal right for all households to livelihood is getting infringed. ఈ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కార్పొరేట్లు కరోడ్పతులే స్నేహితులుగా ఉన్నారు. దాని విధానాలన్నీ వాళ్ళ గురించే ఉంటున్నాయి. అంతేగాని ప్రజలకు ఏ విధంగా తిండి పెట్టాలి, ఉపాధి కల్పించాలి అనే ఆలోచన ప్రభుత్వానికి లేదు. గతంలో అనేక ఉద్యమాల వల్ల ఉపాధి హామీ పథకం వచ్చింది. ఈ ఉపాధి హామీ పథకం కింద కనీసం 100 రోజులైనా పనులు కల్పించాలనేటటువంటి ప్రయత్నం జరిగింది. కానీ తర్వాత దాన్ని ఏం చేశారు, ఆచరణలో దానికి నిధులు ఇవ్వకుండా నీరు గార్చారు. యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు విపరీతంగా బకాయిలు పేరబెట్టి ఆ పథకాన్ని ఇబ్బందుల్లో పెట్టారు. కానీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత బకాయిలు కాదు, అసలు ఈ పథకానికే తూట్లు పొలిచేటటువంటి ఒక ప్రక్రియ మొదలైంది. దానికి నిధులు తగ్గించడం,
వెనకబడిన జిల్లాల్లోనే కల్పిస్తామని చెప్పడం ఈ ప్రభుత్వానికి పరిపాటిగా మారింది. కాబట్టి ఏమైందంటే సామాన్య ప్రజలు, పేదలకు పని హక్కు, తిండి హక్కు ఈ రెండు కూడా లేకుండా పోతున్నాయి. కోటీశ్వర్లకు మటుకు మేలు జరుగుతూ ఉంది. Comrades, the central government has time and again violated the federal principles enshrined in our constitution. We have seen such blatant violations while imposing president's rule in Arunachal Pradesh and Uttarakhand. Earlier this week, we saw their utter disregard for democratic rights when governors of Goa and Manipur were made puppets in the hands of the central government to call the BJP to form the government in both those states. The people's mandate was clearly not in their favor, and that this manipulation was done. The central government has a hostile attitude towards states that are not ruled by the BJP. We have seen it manifest in different forms over the last 3 years. South India has given the stiffest resistance to the Sangh, and now they are using all their might to disrupt our peaceful lives. అంతేకాకుండా ఈ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రాల హక్కులన్నా ఎంత మాత్రం గౌరవం లేదు. రాజ్యాంగం ఇచ్చినటువంటి ప్రజాస్వామ్య సూత్రాలను వీళ్ళు ఎంత మాత్రం కూడా గౌరవించే పరిస్థితి లేదు. అందులో దక్షిణ భారతదేశం అన్నది వాళ్ళకి చాలా గట్టిగా వాళ్ళని అడ్డుకోగలిగింది. కాబట్టి ఈ దక్షిణ భారతదేశం మీద అనేక విధాలుగా వాళ్ళు వివక్షను, ఒక విధమైనటువంటి కక్షను ప్రదర్శిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రశాంత జీవితాన్ని భగ్నం చేయాలని చెప్పి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా మీరు చూశారు, మొన్న జరిగిన ఎన్నికల్లో మణిపూర్లో కానీ గోవాలో కానీ వాళ్ళు ఏం చేశారు, ఈ రెండు రాష్ట్రాల్లో కూడా ప్రజల తీర్పు అప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా వచ్చింది, అక్కడ ఉన్నటువంటి పార్టీలకు అనుకూలంగా వచ్చింది. కానీ చేసింది ఏంటి, కేంద్రంలో వాళ్ళకున్న అధికారాన్ని అడ్డం పెట్టుకొని రెండు చోట్ల కూడా బీజేపీ ప్రభుత్వాలను వాళ్ళు ఏర్పాటు చేయడం మనం చూసాం. అందుకని కేంద్రానికి ప్రజలన్నా లెక్కలేదు, రాష్ట్రాల హక్కులు, సమాఖ్య సూత్రాలంటే గౌరవం ఎంత మాత్రం లేదు. Minorities in particular have been at the receiving end of saffron terror over the last few years. We have seen the Sangh orchestrated riots in Muzaffarnagar, Meerut, Assam and Saharanpur in the recent past. In the Ajmer blast case, members of the RSS have been convicted, yet the saffron brigade is allowed to go scot-free. They are free to roam into our kitchens and beat us and kill us because of the food we eat. The perpetrators of such violence are then draped in the tricolor. Even cattle traders are not spared, despite their profession being legally allowed. The incident from Jharkhand is fresh in our minds. I need not go into the details. It was only recently that the cold-blooded murder of 8 Muslim under trials in Bhopal shook this nation to the core of its heart. అంతేకాకుండా ఈ ప్రభుత్వ హయాంలో, మోడీ గారి ఈ హయాంలో ఒక కాషాయ బీభత్సం దేశంలో అమలు జరుగుతుంది. ఇది ముఖ్యంగా మైనారిటీల మీద దీన్ని వీళ్ళు ప్రయోగిస్తూ ఉన్నారు. సమాజ ప్రశాంతతను భగ్నం చేస్తూ ఉన్నారు. వంటిళ్లలో జ్వరపడుతూ ఉన్నారు. మీరు ఏం తినాలి, ఏం వండుకోవాలి, ఎలా ఉండాలి అనేది మేము శాసిస్తామని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు. మనం మత కలహాలు చూసాము బీహార్లో, ఉత్తరప్రదేశ్లో, అలాగే అస్సాంలో అనేక చోట్ల మనం చూసాం. అక్కడంతా వీళ్ళ పాత్ర ఉంది. అంతేకాకుండా టెర్రరిజాన్ని గురించి ఎంతగానో చెప్పేటటువంటి వీళ్ళు అజ్మీర్లో జరిగిన మత ఘర్షణ, అక్కడ జరిగిన పేలుళ్ల కేసులో సంఘ పరివారకు సంబంధించిన వాళ్లకు శిక్షలు పడ్డాయి. శిక్షలు పడినా సరే మిగిలినటువంటి చోట్ల సంఘ పరివార్ వాళ్ళు ఎలా వెళ్ళడానికైనా మేము అనుమతిస్తాము, వాళ్ళు విశృంఖలంగా దాడులు చేయొచ్చు అన్నట్టుగా వీళ్ళు వ్యవహరిస్తున్నారు. ఆ విధంగా ప్రశాంతమైనటువంటి జీవితానికి, మత సామరస్యానికి, ఒక స్వేచ్ఛకు కూడా వీళ్ళు ఆటంకం కల్పిస్తున్నటువంటి పరిస్థితి దేశమంతటా కూడా నెలకొన్నది. ఇది చాలా ఆందోళనకరమైంది. పశువుల వ్యాపారులను కూడా వీళ్ళు అనుమతించడం లేదు. జార్ఖండ్లో ఏం జరిగిందో కూడా మీకు తెలుసు. గొడ్డు మాంసం అనేటటువంటి పేరుతో వ్యాపారులు వెంటాడినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అనేక దాడులు కూడా చేశారు. Yes, comrade Sitaram Yechuri mentioned, now we even have Yogi Adityanath, who has charges against him for inciting communal tensions being made
the Chief Minister of Uttar Pradesh. Yogi Adityanath has always been the symbol of communal violence, riots, intolerance, and hatred. The politics that he championed was meant for doing away with whatever communal harmony that was left in Indian politics. It was he who had spearheaded a series of communal riots in 2007. One cannot forget the fact that he had gone to the extreme of comparing Shah Rukh Khan with Hafiz Muhammad, who was the kingpin of a Pak terrorist group. He had also tarnished a member of socio-cultural leaders ranging from Amir Khan to Mother Teresa. Yogi Adityanath also asked those who were reluctant to practice Surya Namaskar to leave the country for Pakistan. Even at a time when Ayodhya was relegated to the background of Indian politics, it was he who had triggered off a venomous communal campaign to bring it back to the top of the BJP agenda. Being a leader of Brahmanical Hinduism, he has all through maintained some sort of a contempt towards the politics that has highlighted Dalits, backwards, and minorities. By making a person of such criminal background the Chief Minister of our largest state, the message BJP sends to the nation is that they will continue to try to capture power by resorting to communal riots. Only a party which has sheer contempt towards secularism and democracy can elevate such a person to the office of Chief Minister. On the one hand, we have so often seen the calls by the right wing to instill in nationalism among the minorities as if they are not Indian citizens. On the other hand, BJP and RSS members have been caught spying for the ISI in India. The Sangh is the epitome of hypocrisy. ఈ మధ్యనే మనకు ఒక ముఖ్యమంత్రి వచ్చాడు దేశంలో చాలా పెద్ద రాష్ట్రమైనటువంటి ఉత్తరప్రదేశ్కు. ఆయన యోగి ఆదిత్యనాథ్ గారు. ఇంతకుముందే సీతారాం యెచూరి గారు చెప్పారు. ఈ ఆదిత్యనాథ్ ఆయన ఎవరు, ఆయన పూర్వరంగం ఏమిటి, ఆయన చేసిన పనులు ఏమిటి అని చూస్తే అన్ని మత ఘర్షణలు రెచ్చగొట్టడం, మత విద్వేష ప్రచారాలు చేయడం తప్ప ఒక్క మంచి పని చేసినటువంటి చరిత్ర ఈ ఆదిత్యనాథ్కు లేదు. 2007లో మత ఘర్షణలు రెచ్చగొట్టినందుకు ఈయన న్యాయ విచారణను కూడా ఎదుర్కొన్నటువంటి వ్యక్తి. అంతేకాకుండా మరుగున పడినటువంటి అయోధ్య సమస్యను పైకి లేపి మళ్ళీ మంటలు పెట్టినటువంటి వ్యక్తి ఈ అవైద్యనాథ్. షారూఖ్ ఖాన్ పట్టుకొని, నటుడు షారూఖ్ ఖాన్ పట్టుకొని ఆ పాకిస్తాన్ టెర్రరిస్టు హఫీజ్ సయ్యద్ లాంటి వాడివి నువ్వు అంటాడు ఈయన. మదర్ తెరెసా నుంచి అమీర్ ఖాన్ వరకు ఏ కళాకారుని కానీ ఏ సంఘ సేవకుని కానీ సహించకుండా వాళ్ళందరి మీద కూడా మతముద్రలు వేసినటువంటి విద్వేషపరుడు ఈ ఆదిత్యనాథ్. ఇటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి ఇటువంటి నేరపూరితమైనటువంటి నేపథ్యం ఉన్న మనిషిని ఇంత పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేయడం ద్వారా బీజేపీ ఏం చెప్పదలుచుకుంది? మేము ఈ దేశంలో మత రాజకీయాలే చేస్తాము, మేము ఈ దేశంలో మైనార్టీల మీద వేట విద్వేష ప్రచారం కొనసాగిస్తాము అనేటటువంటి ఒక సందేశాన్ని చెప్తూ ఉంది. మైనార్టీలు అంటే వాళ్ళ ఐఎస్ఐ ఏజెంట్లు అయినట్టు. మరోవైపున సంఘ పరివారకు సంబంధించిన వాళ్ళు ఎంత పెద్ద నేరం చేసినా వాళ్ళకు రక్షణ ఉంటుంది, వాళ్ళు ముఖ్యమంత్రులు కూడా అవుతారు. అందుకని ద్వంద్వ నీతి, ఈ విద్వేష ప్రచారం భారతదేశానికి ఎటువంటి పరిస్థితి తెస్తుందని మనం ఆలోచించాల్సిన సందర్భం ఈ యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అవటం. If minorities are the victims on one side, on the other side the victims of the Sangh hooliganism has been the Dalits. Even children were not spared, as we saw in Haryana. Yet a BJP central minister had the audacity to equate them to dogs. Self-styled Gorakhas went to the extent of publicly flogging 4 young Dalits for allegedly skinning a dead cow in Gujarat. Imagine what our country has come to. With the growing Sangh influence, life for Dalits have become so miserable that even educated young Dalits are driven to a spot where they do not have any option but to commit suicide, unable to fight the injustices meted out to them.
We have seen it in this very city with Rohit Vemula. Yet, the man who pushed him to suicide was honored by the central government. We saw it recently in Delhi also in the case of Muthukrishnan of JNU. Allocation for Dalit scholarships have been cut down by the central government. Even funds for institutions studying discrimination and exclusion is being withdrawn, forcing them to close down. Our leaders wax eloquent about skill development. How do they think skills can be developed without financially supporting those who are trying to acquire them? బీజేపీ యొక్క ఈ విధానాల వల్ల ఒకవైపున మైనార్టీలు దెబ్బతింటూ ఉంటే ఇంకోవైపున ఘోరంగా నష్టపోతున్న వాళ్ళు, బలి అవుతున్న వాళ్ళు దళితులకు సంబంధించినటువంటి ప్రతి విషయం మీద వీళ్ళు కత్తికట్టి వ్యవహరిస్తున్నారు. దళితుల అధ్యయన విభాగాలను, దళితుల అధ్యయన కేంద్రాలను వీళ్ళు దాడి చేస్తూ ఉన్నారు. దళితులను చివరకు ఈ అన్యాయాలు, వివక్షలు ఎంతవరకు వచ్చాయంటే మామూలు గ్రామాల్లో ఉన్న దళితులు కాదు, విశ్వవిద్యాలయాల్లో విజ్ఞాన అధ్యయనం చేస్తున్నటువంటి దళితులు, విద్యార్థికులు కూడా మనం బతకలేము, ఈ వివక్ష లేకుండా మనం బతకలేము, ఆత్మహత్యలు చేసుకోవడమే శరణ్యం అనేటటువంటి ఒక విషాద పరిస్థితికి వాళ్ళని తీసుకొని వచ్చారు. మీకు తెలుసు, ఈ నగరంలోనే రోహిత్ వేముల ఎటువంటి విషాదాంతానికి గురయ్యాడో. మళ్ళీ ఈ మధ్యన ఢిల్లీలో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ముత్తుకృష్ణన్ కూడా తన ప్రాణాలు తనే తీసుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. అయినా కానీ వీళ్ళల్లో చలనం లేదు. దళితుల అధ్యయన విభాగాలకు వీళ్ళు నిధులు కోసేస్తారు, వాటిని మూసేస్తారు. అయ్యా మీరు చెప్తున్నారు స్కిల్ డెవలప్మెంట్, నైపుణ్యాన్ని అభివృద్ధి చేస్తాము, నైపుణ్య భారతదేశం అంటున్నారే. మీరు దళితుల అధ్యయన కేంద్రాలను, అభివృద్ధి కేంద్రాలను మూసేస్తే, వాటికి నిధులు ఇవ్వకపోతే వాళ్ళ నైపుణ్యం ఎలా పెరుగుతుంది, వాళ్ళు ఎలా విజ్ఞానవంతులు అవుతారని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. The attack on educational institutions in our country is not just limited to reducing the funds made available to them. The larger issues is the planned effort at saffronization of our educational institutions and TETs. We know with textbooks in Gujarat, active members of various organizations with declared commitment to the RSS vision are being placed in institutions of importance without any reference to academic or professional credibility. The saffronization of the ICHR even led to the resignation of its member secretary. We have seen students' struggles against the right-wing attacks on our education institutions in Pune, Hyderabad, Delhi, Puducherry, Himachal Pradesh, Jadavpur, Gujarat, Rajasthan, Allahabad, and so on. I salute to the students who have bravely fought the Sangh against cooked-up charges of sedition. At the same time, I would remind the students that their movements need to have organic links with the farmers and workers' movements around them for a true resistance that is worth its weight to be built. We should make conscious efforts to create such lasting resistance. దళితుల మీద వీళ్ళకి ఎంత చిన్న చూపు, ఎంత విద్వేషం అంటే చచ్చిపోయిన గొడ్డు యొక్క చర్మం ఒలిచినందుకు గుజరాత్లో దళితులను కొరడాలతో కొట్టి బహిరంగంగా హింసించిన ఘటన దేశమంతా కూడా చూసింది. దళితులకు నిధులు కోతకోయడం ఒకటే కాదు, మొత్తం విశ్వవిద్యాలయాలన్నింటినీ కూడా కాషాయీకరణ చేస్తున్నారు. ఎక్కడ చూసినా కానీ సంఘ పరివారకు అనుబంధంగా ఉన్నవాళ్ళు, ఆ విశ్వాసాన్ని నమ్మిన వాళ్ళను ఉన్నత పీఠాల్లో తెచ్చి సర్వాధికారాలు కూడా వాళ్ళకు అప్పగించి విద్యాలయాలను నిర్వీర్యం చేస్తున్నారు. ఇది ఎక్కడ చూసినా జరుగుతుంది. గుజరాత్లో పాఠ్య పుస్తకాలను, సిలబస్ మొత్తాన్ని కూడా కాషాయీకరణ చేయడం మనం చూసాం. అదే గుజరాత్లో ఆ తర్వాత చాలా ఘటనలు జరిగాయి. అలహాబాద్లో, ఢిల్లీలో, హైదరాబాద్లో, తమిళనాడులో, ఇంకా చాలా చోట్ల ఈ విధంగా దళిత కేంద్రాల మీద, విద్యార్థుల మీద కూడా దాడులు జరుగుతున్నాయి. చాలా అభినందించాల్సిన విషయం. మన విద్యార్థి ఉద్యమం దీన్ని ఎదుర్కోవడానికి సిద్ధమవుతోంది. సామాజిక పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. కానీ నేను ఒక విషయం చెప్తున్నాను, విద్యార్థి ఉద్యమాలు నిలబడాలి, లక్ష్యాన్ని సాధించాలి అంటే మీరు రైతులతో, వ్యవసాయ కార్మికులతో, కర్షకులతో కూడా కలిసి మీరు నడిచినప్పుడే మీ ఉద్యమాలు నిలదొక్కుకోగలుగుతాయి. కాబట్టి ఇతర పేద ప్రజల యొక్క, శ్రమజీవుల యొక్క ఉద్యమాలతో మీరు సంఘీభావం చూపించాలి అని చెప్పి కూడా నేను వాళ్ళకు
సూచిస్తూ ఉన్నాను. Comrades, women are possibly the worst affected by the saffronization of our society as a whole. When it comes to their political, social, and economic rights, women become invisible to the Hindu fundamentalist ideology, which the Sangh Parivar and the BJP uphold. The Kap Panchayats, which make the law into their own hands and carry out legal dispensation on gender and caste-based lines as per the dictates of Manusmriti and such other obscure social laws, do immense harm to the liberation of women. It was in the wake of rising honor killings and rapes that the Nirbhaya Fund was set up. It was supposed to take care of women who faced violence, but sufficient funds have not been allocated. The government has time and again revealed through its actions that it is not serious about such measures for women's safety and security. More than enough proof for it lies in the fact that it takes the implementation of Justice Verma Committee recommendations and the observations made by the Supreme Court in the Vishaga case too lightly. The growth of right-wing fringe groups, the Ram Sena, Bajrang Dal, etc., as the self-styled protectors of Indian culture, is posing further threats to the choice, freedom, security of women. దళితులు మైనారిటీలతో పాటు ఈ సంఘ పరివార్ యొక్క ఛాందసానికి మత ఛాందసత్వానికి ప్రధానంగా మహిళలు కూడా బలవుతూ ఉన్నారు. వీళ్ళు మనుస్మృతి ప్రకారం పోవాలంటారు. దాంట్లో మహిళలకు ఎలాంటి హక్కులు, సమానత్వం, స్వేచ్ఛ ఉండేటటువంటి అవకాశం లేదంటారు. అందుకనే వాళ్ళని అనేక ఆంక్షలకు, అనేక అణచివేతలకు గురి చేస్తారు. మీకు తెలుసు, కుల పంచాయతీలు, కాఫ్ పంచాయతీలు అంటారు. ఈ కుల పంచాయతీలు పెట్టి కులం ప్రాతిపదిక మీద వాళ్ళు స్త్రీ పురుష ప్రాతిపదిక లింగ వివక్ష చూపించి అనేక శిక్షలు వేయడం మనం చూసాం. ఇటువంటి ఉద్రిక్త వాతావరణంలో అనేక అత్యాచారాలు కూడా జరిగిన తర్వాత నిర్భయ చట్టం తీసుకొచ్చారు. కానీ నిర్భయ చట్టం అమలు జరపడం మీద వీళ్ళకి ఎంత మాత్రం శ్రద్ధ లేదు. కాబట్టి నిర్భయ చట్టం అమలుకు వీళ్ళు నిధులు ఇవ్వరు. జస్టిస్ వర్మ కమిటీ ఉంది, మహిళలకు సంబంధించి వాళ్ళ భద్రత కోసం, రక్షణ కోసం కీలకమైన సిఫార్సులు చేసింది. దాన్ని కూడా వీళ్ళు అమలు చేయరు. అలాగే పనిచేసే ప్రదేశాల్లో మహిళలకు రక్షణ కల్పించడానికి సంబంధించి విశాఖ తీర్పు అనేది ఒకటి ఉంది. దాన్ని అమలు జరపడానికి కూడా వీళ్ళు యంత్రాంగం ఏర్పాటు చేయరు. మొత్తం మీద వీళ్లకు మహిళలంటే చిన్న చూపు, మహిళలంటే వివక్ష, మహిళలు ఎటువంటి పనులు చేయాలి, ఏం కట్టుకోవాలి, ఎలా లోబడి ఉండాలని ఆలోచించేటటువంటి శాంతసత్వం, తిరోగమన భావం వీళ్ళలో ఉంది. కాబట్టి మహిళలు ప్రధానంగా బలవుతున్న పరిస్థితి చూస్తున్నాం మనం. A conscious attack is being made on efforts to uphold scientific temper and rationalism. It is not surprising that public consciousness goes on such tangents when the highest officers of the country itself are peddling myths as facts, like the existence of aeroplanes, stem cell research, and plastic surgery in the Vedic period. The killings of Narendra Dabolkar, Govind Pansare, and M.M. Kalburgi are blots on the conscience of this nation. It is the price we have to pay for upholding principles of scientific temper and rationalism. The left will gladly pay this price to ensure that our society remains sane on the basis of logic and rationale. Even freedom of speech is under threat. I was stopped from attending a program in Bhopal and threats were issued against me in Mangalore. Yesterday, even our General Secretary's program was cancelled by the Nagpur University following the dictates of the Sangh. We have come to such times that even rational leaders, even national leaders of political parties are not free to move about and do their politics. This also means that we are on the right path when the Sangh sees us as their primary opponents. అంతేకాదు, ఈ బీజేపీ, ఆర్ఎస్ఎస్, సంఘ పరివార్ ఈ వ్యవస్థకు హేతువాదం అన్న, ఆలోచన శక్తి అన్న, తర్కము, విజ్ఞాన శాస్త్రం ఇటువంటి వీళ్ళకి ఎంత మాత్రం కూడా పట్టవు. అన్ని వేదాల్లో ఉన్న
వేదాల్లోనే విమానాలు ఉన్నాయి, వేదాల్లోనే ప్లాస్టిక్ సర్జరీలు ఉన్నాయి, వేదాల్లోనే అన్నీ ఉన్నాయని చెప్పి వీళ్ళు చెప్తూ ఉంటారు. ఒక ఛాందసత్వాన్ని, అజ్ఞానాన్ని, మూఢత్వాన్ని సమాజం మీద రుద్దడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. దీనికి వ్యతిరేకంగా ఎవరైనా హేతువాదం కోసం, విజ్ఞాన శాస్త్రం కోసం నిలబడితే వాళ్ళను వెంటాడి వేటాడి చంపేటటువంటి దుష్ట సంస్కృతి కూడా వీళ్ళు తీసుకొచ్చారు. మీకు తెలుసు, నరేంద్ర దబోల్కర్ను కానీ, గోవింద పన్సారేను కానీ వీళ్ళు ఏ విధంగా క్రూరంగా హత్య చేశారని. వామపక్షవాదులు కావచ్చు, హేతువాదులు కావచ్చు, ఒకవేళ ఈ దేశంలో విజ్ఞాన శాస్త్రాన్ని కాపాడడానికి తమ ప్రాణాలు మూల్యంగా చెల్లించాల్సి వస్తే చెల్లిస్తారు. వాళ్ళు విజ్ఞాన శాస్త్రాన్ని, లౌకిక తత్వాన్ని నిలబెడతారని చెప్పి నేను ఈ సభలో చెప్పదలుచుకున్నాను. వీళ్లకు భావ ప్రకటన స్వేచ్ఛ అంటే కూడా వీళ్ళకు నచ్చదు. ప్రతి చోట దాడి చేస్తారు. ఎవరో ఎందుకు నేను భోపాల్లో మాట్లాడడానికి వెళ్తే నన్ను అడ్డుకున్నారు, మంగళూరులో నాకు బెదిరింపులు చేశారు. సరే, అవన్నీ విఫలం చేసి నేను జయప్రదంగా అక్కడ మాట్లాడి రావడం మంగళూరులో జరిగింది. మా ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి గారు నాగపూర్ యూనివర్సిటీలో ఆయన ప్రసంగించాల్సి ఉంటే సంఘ పరివార్ నుంచి బెదిరింపులు వచ్చాయని ఆ ప్రసంగాన్ని కాస్త రద్దు చేసినటువంటి చరిత్ర కూడా వీళ్ళకుంది. మేము ఇటువంటి వాటికి ఏమి జంకే వాళ్ళం కాదు. వీటన్నిటిని కూడా ఎదుర్కొంటాము. మేము విజ్ఞాన శాస్త్రం కోసం, లౌకిక తత్వం కోసం, ప్రజాస్వామిక విలువల కోసం, ప్రజల కోసం నిలబడతాము అని చెప్పి ఈ సభలో మేము చెప్పదలుచుకున్నాం. Comrades, while they say they are nationalists, the BJP keeps the gates of our industries open to multinational corporates. They are keen to sell off our public sector companies to private entities. Even the railways, our biggest national asset, is under the threat of privatization. They are giving up our land, water, and natural resources to big corporates when it should be the collective wealth of our country. They have ruined our public distribution system, and soon ration shops will become history. Even midday meals for our school children is being meddled with by the BJP. They have done away with price sellings on medicines, making healthcare unaffordable to the vast majority of Indians. They even plan our country's defenses to the tune of the imperial forces. One should not expect anything better from them, as they belong to the RSS, who disowned our freedom struggle, wrote apologies to the British, and killed Mahatma Gandhi, the father of our nation. వీళ్ళెప్పుడు కూడా దేశభక్తి అంటుంటారు, జాతీయత అంటుంటారు, చాలా మాటలు చెప్తుంటారు. కానీ వీళ్ళకి దేశం మీద భక్తి లేదు. వీళ్ళు స్వాతంత్ర పోరాటంలో వీళ్ళు పాల్గొనలేదు. మన జాతిపిత మహాత్మా గాంధీని హత్య చేసినటువంటి చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు. గతంలో పాత విషయాలు వదిలేయండి. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? ఈ దేశ సంపదను మనం రత్నగర్భ అని చెప్తాము. ఈ దేశంలో ఉన్న ప్రకృతి వనరులను, ఈ దేశంలో ఉన్న గనులను, సంపదలను ఎవరికి అంటే విదేశాల్లో కట్టబెడుతూ ఉన్నారు. భారతదేశానికి గర్వకారణమైనటువంటి విశాలమైన రైల్వే వ్యవస్థను కూడా కార్పొరేట్లకు, కరోడ్పతులకు వీళ్ళు అప్పచెప్తూ ఉన్నారు. ఏ ఒక్క విషయం తీసుకోండి మీరు, చౌక దుకాణాలు వీళ్ళు మూసేస్తున్నారు. ఇక మర్చిపోతాం, అవి చరిత్రలో కలిసిపోతాయి. పసిపిల్లలకు అన్నం పెట్టే మధ్యాహ్న భోజన పథకానికి కూడా వీళ్ళు ఎసరు పెడుతూ ఉన్నారని చెప్పి మీరు గుర్తుపెట్టుకోండి. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అయిన దేశ ప్రజలకు ఆరోగ్యాన్ని, ప్రాణాన్ని కాపాడాల్సిన మందుల ధరల మీద కూడా వీళ్ళు నియంత్రణ ఎత్తేసారు. మందులు ఖరీదైపోతాయి, ప్రజలు కొనలేని పరిస్థితి వస్తుంది. ఈ విధంగా ఏ కోణంలో చూసినా కానీ దేశాన్ని కాపాడే పని కానీ, ప్రజలకు భద్రత, రక్షణ కల్పించే పని కానీ వీళ్ళు చేయడం లేదు. ఆర్ఎస్ఎస్కు దేశభక్తికి సంబంధం లేదు. కాబట్టి వీళ్ళు దేశభక్తి గురించి ఎన్ని గొప్పలు చెప్పినా ఆచరణ మటుకు పూర్తి భిన్నంగా ఉంది. Before I conclude, I think it is imperative to burst the myth that the BJP and the Sangh Parivar are undefeatable. In the wake of the current assembly election results, many are expressing the opinion that they cannot be defeated. However, I do not think that it is true. I mentioned earlier how in Goa and Manipur, the BJP used undemocratic means to form the government despite
I mentioned earlier how in Goa and Manipur, the BJP used undemocratic means to form the government despite clearly being the losers. In Punjab, they came forth winning only 3 seats. Let us take the example of UP. In 2014, the BJP had won 42.3% of the votes. However, in this election, they have won only 39.7% of the votes. Those who are saying that the BJP has won a stellar victory are conveniently overlooking the fact that more than 60% of the people in UP have voted against the BJP. ఈ సందర్భంగా ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. నేను చెప్పదలుచుకున్నాను, ఒక పెద్ద ప్రచారం జరుగుతుంది దేశంలో. ఈ బీజేపీ అనేది అజేయమైంది, ఈ నరేంద్ర మోడీ పెద్ద బాహుబలి, నేను ఓడించడం సాధ్యం కాదన్న పెద్ద ప్రచారం జరుగుతుంది. అది వాస్తవమా అని మనం ఆలోచించితే కనుక అది వాస్తవం కాదు. నేను ఇంతకుముందే చెప్పాను, మణిపూర్లో కానీ లేకపోతే గోవాలో కానీ ఏ విధంగా బీజేపీ అప్రజాస్వామిక పద్ధతుల్లో అధికారం చేజిక్కించుకుందనే విషయం నేను చెప్పాను. ఉత్తరప్రదేశ్లో చాలా బ్రహ్మాండమైన విజయం సాధించామంటున్నారు, కానీ ఉత్తరప్రదేశ్లో మాత్రం జరిగింది ఏంటి? ఉత్తరప్రదేశ్లో 2014 లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి 41.2% ఓట్లు వచ్చాయి అప్పుడు. కానీ మొన్న శాసనసభ ఎన్నికల్లో వాళ్లకు 39.7% ఓట్లు మాత్రమే వచ్చాయి. బీజేపీ గొప్ప విజయం అని చెప్పేవాళ్ళు ఒక విషయం మర్చిపోతున్నారు, 60% మంది బీజేపీకి వ్యతిరేకంగా ఓట్లేశారన్న విషయాన్ని మర్చిపోతున్నారు. పంజాబ్లో బీజేపీ 3 స్థానాలు మాత్రమే తెచ్చుకొని బతికి బట్టగట్టిందనేటటువంటి వాస్తవాన్ని కూడా మర్చిపోతున్నారు. అందువల్ల బీజేపీ అనేది ఏదో అజేయమైంది, దాన్ని ఆపడం సాధ్యం కాదనే ప్రచారం అది ఒక భ్రమ తప్ప అది వాస్తవాలతో పొసిగేది కాదు. In UP, the BJP won by spreading communal hatred through heavy injection of money and the concentration of the entire machinery of the central government in the state. Let us also not forget that against the right wing, the opposition was not united in UP. We should not be led to believe that this victory is here to stay. Even in the entire country, in 2014, the BJP got only 31% of the votes. It means that close to 70% of the entire voters of the country do not agree to the politics of the BJP. Therefore, it is more than clear that in the fight against communalism, the people of India will win, provided they stay together. అందుకనే వీళ్ళు గెలిచారన్నటువంటి ఉత్తరప్రదేశ్లో కూడా ఎలా గెలిచారో మనం చూస్తే కనుక అక్కడ ప్రతిపక్షాల మధ్య చీలికుంది, సమాజ్వాదీ పార్టీ, బీఎస్పీ, ఆ విషయం మనం చూసాం. కాబట్టి దీనివల్ల వాళ్ళు గెలిచారు తప్ప ఇంకోటి కాదు. అంతకుముందు కూడా లోక్సభ ఎన్నికల్లో వీళ్ళు గెలిచినప్పుడు కూడా ఎన్ని ఓట్లు వచ్చాయంటే 31% ఓట్లు మాత్రమే వచ్చాయి. అంటే ఈ దేశంలో 70% మంది ప్రజలు బీజేపీ మతతత్వ విధానాలను ఆమోదించలేదన్న ఒక వాస్తవాన్ని మనం కనుక గుర్తుపెట్టుకుంటే రాబోయే పోరాటంలో బీజేపీని ఎదుర్కోవడానికి కావాల్సినటువంటి వాస్తవ ప్రాతిపదిక 2014 ఎన్నికల్లోనే ఉందనే విషయం మనకు అర్థమవుతుంది. ఈ దేశంలో విస్తారమైన ప్రజలు ఈ మతతత్వ రాజకీయాలను ఆమోదించడం లేదు. Comrades, who can we count to fight communalism? In Goa, out of the 40 seats, Congress won 70 and BJP had only 30. In Manipur, Congress won 28 of the total 60 seats, when BJP got only 21. Despite coming first in both these states, the Congress did not even stake claim to form the government. There are several examples of Congress leaders joining the BJP in recent times. S.M. Krishna in Karnataka, Rida Bahuguna Joshi in UP, Krishnatirath in Delhi,
and Rao Inderjit Singh in Haryana are only a few to mention. Even historically, there are plenty of instances where the Congress has been soft to communalism. Thus, they have lost their identity, and those who once used to call themselves the guardians of secularism are not even a force to reckon with now. The Congress has ceased to exist as a political party. PR companies take political decisions for them. We have seen its results in the last few elections. Therefore, we have to be vigilant against such forces that pander to the right wing. మరి బీజేపీని ఓడించేటటువంటి పాత్ర ఎవరు నిర్వహించాలనేది చాలా పెద్ద ప్రశ్న. కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీకి గోవాలో కానీ మణిపూర్లో కానీ బీజేపీ కంటే ఎక్కువ స్థానాలు వచ్చాయి. ఎక్కువ స్థానాలు వచ్చినా సరే మేము ప్రభుత్వం ఏర్పాటు చేస్తాము అని అక్కడికి వెళ్ళి అడిగేటటువంటి పని కూడా కాంగ్రెస్ పార్టీ చేయలేదనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే కాంగ్రెస్ అంత నిర్వీర్యమైపోయిన స్థితిలో ఉంది. కాంగ్రెస్లో ప్రముఖులుగా ఉన్నటువంటి ఎస్ఎం కృష్ణ కానీ, రీటా బహుగుణ కానీ, రావు బీరేంద్ర సింగ్ కానీ, ఇటువంటి వాళ్ళందరూ కొద్దిమంది అక్కడక్కడ కూడా బీజేపీలో చేరుతున్న ఉదాహరణ కూడా మనం చూస్తున్నాం. అందుకనే కాంగ్రెస్ పార్టీ ఒక విధంగా దుర్బలమవుతూ ఉంది. ఒక పార్టీగా అది మనుగడ సాగించగలిగినటువంటి పరిస్థితి ఇప్పుడు దేశంలో కనిపించడం లేదు. ఇంతకుముందు కూడా వాళ్ళు అనేక సార్లు ఈ మతతత్వ విషయాల్లో రాజీ పడ్డం అది కూడా మనం చూసాం. మరి ఇలాంటి పరిస్థితుల్లో మతతత్వాన్ని నిరోధించాలి, ఈ రాజకీయాలను తిప్పికొట్టాలి అంటే మనం చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. చాలా చైతన్యంగా ఆలోచించాల్సిన అవసరం కూడా కనిపిస్తూ ఉంది. Comrades, history has shown us that any political party that goes soft on the right wing will be devoured by the right wing itself. The Congress dug their own grave and is now no more a credible ally against communalism. Therefore, it is clear that the time has come for all democratic and progressive forces to come together, to let go of old and spent political forces and to forge people's alliances to defeat communalism and neoliberalism, which are the bedrock of all injustice, inequality and misery that exists in our society today. కామ్రేడ్స్, ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ పరిస్థితుల్లో మతతత్వాన్ని ఎదుర్కోవడం అనేది జరగాలి అంటే దానికి వామపక్ష శక్తులు, లౌకిక శక్తులు, ప్రజాస్వామిక శక్తులన్నీ కూడా కలిసి ఒక క్రమబద్ధంగా వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏ పార్టీలు అయితే మతతత్వం పట్ల మెతక వైఖరి అనుసరిస్తాయో ఆ పార్టీలు ఆ మతతత్వం చేతులనే దెబ్బతినిపోతాయని కాంగ్రెస్ యొక్క అనుభవం మనకు చెబుతూ ఉంది. అందువలనే ఈ శక్తులన్నీ కూడా ఒక తాటి మీదకి వచ్చి ఈ మతతత్వాన్ని, సరళీకరణ విధానాలను అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ దేశంలో సాగుతున్నటువంటి వివక్షతలు, దురన్యాయాలు, దురవస్థలు అన్నిటికీ కూడా మూలం ఈ రెండు జంట ప్రమాదాలు. ఒకవైపు నుంచి సరళీకరణ, ఇంకోవైపు నుంచి ఈ కాషాయీకరణ, ఈ రెండిట్లో ఉంది. కాబట్టి ఈ రెండింటికి వ్యతిరేకంగా ప్రజాస్వామిక లౌకిక శక్తులు ఒక తాటి మీదకి వచ్చి కదలాల్సిన అవసరం ఉంది. The red flag has a distinct significance in the politics of the country, and it has been in the forefront of the fight for social justice, democracy and secularism, none of which can be achieved by foregoing each other. It has a history of sacrifice. With the cooperation of the people, the CPIM would put forth a people's alternative program for development like we are doing in the state of Kerala within the purview of the Constitution. We realize that a solid commitment to the people's interests alone can make a government relevant to those it governs. It is precisely why we have developed a two-pronged strategy that will guide us. On the one hand, we will vigorously champion long-term projects to achieve comprehensive development of the state, and on the other, we will relentlessly process with short-term relief measures to provide succor of our disadvantaged sections in their distress, to ensure that the aspirations of those who have not received the benefits of development are catered to. We are implementing 4 missions to build a Nava Kerala. కామ్రేడ్స్, ఈ ఎర్ర జెండా మన చుట్టూ ఉన్న ఈ ఎర్ర జెండా ఏదైతే ఉందో ఈ ఎర్ర జెండాకు ఒక మహత్తరమైనటువంటి పోరాట చరిత్ర ఉన్నది. సామాజిక న్యాయం కోసం, శ్రమజీవుల కోసం పోరాటాలు మేళవించినటువంటి వారసత్వం ఎర్ర జెండాకు ఉన్నది అనేది మనం గుర్తుపెట్టుకుంటే ఆ మార్గంలో పోరాటం చేయడం ఈ సామాజిక న్యాయం సాధించడానికి మార్గం అవుతుంది.
ప్రజలను కలుపుకోకుండా, ప్రజలకు భాగస్వామ్యం కల్పించకుండా, ప్రజలను కలుపుకోకుండా ఏ అభివృద్ధి కూడా నిజమైనటువంటి అభివృద్ధి కాదు. అందుకనే కేరళలో మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు అక్కడ ప్రజల భాగస్వామ్యంతో ప్రణాళికలు అమలు జరుపుతున్నాం, ప్రజా భాగస్వామ్య ప్రణాళికలు. అంతేకాకుండా ఒక విషయం మేము గుర్తించాం, నిజమైన అభివృద్ధి సాధించాలంటే మనం ద్విముఖ వ్యూహం, 2 పనులు చేయాల్సి ఉంటుంది. ఒకటి దీర్ఘకాలికమైన పథకాలు, దీర్ఘకాలికమైన నిర్మాణాలు, అవి మనం కొనసాగిస్తూ ఉండాలి. రెండవది ప్రజల దైనందిన జీవితంలో ఉపశమనం కలిగించి వాళ్లకు ఉపయోగపడేటటువంటి తక్షణ పథకాలు కూడా అమలు జరపాలి. అందుకనే ఈ విధంగా మేము 4 కార్యక్రమాలు పెట్టుకున్నాము. దానికే మేము నవకేరళ అని, హరిత కేరళం అని కూడా పేరు పెట్టుకొని మేము పురోగమిస్తూ ఉన్నాము. హరిత కేరళ మిషన్ will manage our waste, reclaim our wetlands and cultivable lands and ensure agricultural self-sufficiency. ఈ హరిత కేరళ కింద మేము మాకున్నటువంటి భూములను, సాగు భూములను, మాగాణులు, వీటన్నిటిని కూడా కాపాడుతూ కేరళను ఆహార విషయంలో స్వయం సమృద్ధి సాధించే విధంగా అభివృద్ధి చేయాలని కంకణం కట్టుకున్నాం. Life mission will provide housing to all the homeless in the state and give them means of livelihood as well. రెండవది లైఫ్ మిషన్, ఇది ఒక జీవన కార్యక్రమం కింద ప్రజలకు కావాల్సినటువంటి ఆరోగ్యము, వాళ్ళ వైద్య విషయాలు, వీటన్నిటికి సంబంధించిన బాధ్యత దీని కింద మేము చేస్తూ ఉన్నాము. Ardhram mission will make our hospitals people friendly and make health care affordable to all. ఇందులో ప్రత్యేకంగా ఆర్ద్రం అనేటటువంటి ఒక కార్యక్రమం ఉంది. దీని కింద మా ప్రభుత్వ వైద్యశాలలను మెరుగుపరిచి వాటిలో రోగుల పట్ల చాలా ప్రేమగా, ఆదరణగా ఉండే విధంగా, సరైన చికిత్స లభించే విధంగా చర్యలు చేపడుతూ ఉన్నాము. We are also administering a mission to protect our public education so that while our public schools develop to international standards, our students will acquire the same set of skills and knowledge that can make them at par with any student of their age across the world. అంతేకాకుండా మా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ విద్యాలయాల యొక్క ప్రమాణాలను పెంచి వాటిని సక్రమంగా నిర్వహించడానికి అక్కడ అంతర్జాతీయ స్థాయిలో ఎక్కడ ఉన్న వాళ్ళకంటే కూడా తక్కువగానటువంటి ప్రతిభా సంపత్తులు నేర్పేటటువంటి పని చేసే విధంగా పాఠశాల వ్యవస్థను, విద్యా వ్యవస్థను, ప్రభుత్వ విద్యా వ్యవస్థను పటిష్టం చేస్తూ ఉన్నాము. Comrades, the time has come for us to forge larger unity, larger alliances as comrades with students, youth, women, laborers, farmers, workers, Dalits, tribals and minorities to resist and overcome the onslaught of the neoliberal forces who are in collusion with the right-wing communal forces in our country. The point that we should bear in mind is that the liberation of each of those sections is essential to the liberation of our society as a whole. Once again, I salute you all. Thank you. కామ్రేడ్స్, మన ముందుకు ఒక సమయం వచ్చేసింది. ఒక విశాలమైన ఐక్యత విద్యార్థులు, యువజనులు, మహిళలు, కార్మికులు, రైతులు, దళితులు, గిరిజనులు, అల్పసంఖ్యాకులు, వీళ్ళందరితో ఉన్నటువంటి ఒక విశాల ప్రజా ఐక్యతను నిర్మించాల్సిన ఒక సమయం మన ముందుకు వచ్చింది. ఆ విధంగా మాత్రమే మనం ఈ సరళీకరణ, దాంతో చేతులు కలిపినటువంటి పచ్చి మతతత్వం అనే వీటిని ఎదుర్కోగలం. ఒక్క సూక్తిని మటుకు మనం గుర్తుపెట్టుకోవాలి, మనలో ప్రతి ఒక్కరి విముక్తితో ముడిపడి ఉంది. ఆ విముక్తి అనేది అవిభాజ్యమైంది, అది విశాల ఐక్యత ద్వారానే సాధించగలమని చెప్తూ మరొకసారి మీకు అందరికీ కూడా నేను జయజయలు అర్పిస్తూ సెలవు తీసుకున్నాను. ജനപഥ യാത്രാ സംഗമം ആയിരുന്നു ഹൈദരാബാദിൽ. കേരള മുഖ്യമന്ത്രി പിണറായി വിജയൻ അദ്ദേഹം പങ്കെടുത്തു, സംസാരിച്ചു.